మానునంటుకున్న తీగలు మండుటెండకు సైతం వెరచి మరింత ఉల్లాసంగా ఉంటాయి. దాని పరిష్వంగంతో తీగ ఎంతో సంతోషిస్తుంది. మరో ఆధారం లేక మరుగుతున్న భూమిపై మరణయాతన పడే మల్లెతీగ అయినా మటుమాయమైపోవటానికి ఎంతో కాలం పట్టదు. తేనెటీగ తీయటి మధువును సేకరిస్తుంది. మధువు కలిగిన మందారం మకరందాన్ని నిండి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. దాన్ని గ్రోలటంలో ఆనందించే భ్రమరం ఆ మందారపు బాధను గ్రహించదు. ఆ రోజు తలవని తలంపుగా అరుణ్ రావటం, హఠాత్తుగా వెళ్ళిపోవటం, తన పట్ల కోపంగా ఉండటం వెంటనే అర్థం చేసుకోలేకపోయింది హేమ. ఉదయానే ఆమెను అరుణ్ గాఢంగా వాంఛించాడు అనేది మాత్రం ఆమెకు అవగాహనమయ్యింది. తను ఏదో ఉత్తరం రాసి అరుణ్ ఉదయల మధ్య నిలవాలని ప్రయత్నం చేయలేదు. కానైతే ఎందుకింత ఇదిగా అరుణ్ తన మీద అపోహపడ్డాడో అర్థం కావటం లేదు. దానికి తోడుగా ప్రసాద్ను చూచిన అరుణ్ భయపడ్డాడా, లేక తన అసభ్య ప్రవృత్తిని చూడలేకపోయాడా? అతను అడిగిన ప్రశ్నకు సమాధానం లభించకుండా వెళ్ళిపోవటానికి కారణమేమిటి? ముందుగా వస్తూనే నువ్వు మాకు అడ్డుగా నిలిచావు అని ఏవేవో నానా మాటలు అన్నవాడు ప్రసాద్ రాకతో మారిపోవటానికి కారణం? హేమ హృదయంలో ఆలోచనలు దొంతర్లుగా పేరుకునిపోయాయి అరుణ్ గురించి. హేమ, ఏమిటి ఆలోచిస్తున్నావు? లక్ష్మి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది హేమ. ఏం లేదు. గడ్డం కింద అరచేయి ఉంచి ఎటో చూస్తున్న హేమ చేతిని తీసివేస్తూ అంది. ఏమే, నాన్న ఇంకా రాలేదా? అక్క పిలుపు ఈసారి హేమను కొంచెం చికాకు కలిగించింది. రాలేదు. దీపాలు వెలిగించరాదు, చీకటి పడుతుంది. వనజేయదే, ఎక్కడికి పోయింది? ఏమో, నాకేం తెలుసు? హేమకంఠంలో కోపం మిళితమై ఉంది. ఏమో అన్నదానివి ఇప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నావట? చెల్లెలి వంక కోపంగా చూచి దీపం వెలిగించటంలో నిమగ్నమయ్యింది లక్ష్మి. నేనేం ఊరు బలాదూరు తిరగటం లేదు. హేమ చెప్పిన జవాబుకు అవిటితనం అలంకరించుకున్న లక్ష్మి ముఖం వెలవెలపోయింది. తాను చేసింది తప్ప. కుటుంబం కోసం తను ట్యూషన్ చెబుతుంది. ఇది నీచమైన పనా? అనాలోచితంగా అనేసింది. నేను బజార్లు తిరిగినంతలో పాడు పనులేమీ చేయలేదు. హేమ శరీరం జలధరించింది. లక్ష్మి తనను ఉద్దేశించి అంటున్నదా, లేక సహజంగా అన్నదా అర్థం కాలేదు హేమకు. తను చేసింది పాపం. తప్పు ఇన్ని చేసి కూడా ఏమీ తెలియని దానిలా ఉంటున్నది. ఆమె ముఖాన నీలి నీడలు వ్యాపించాయి. హృదయపు బింబ ప్రతిబింబాలే ముఖంలో ఆవరించి ఉన్న హేమ లక్ష్మి చేస్తున్న పని గమనించే స్థితిలో లేదు. అక్క వెలిగించిన దీపం తాలూకు వెలుగురేఖలు ఒక్కసారిగా ఆ చీకటి గదిలో ఆవరించటంలో కళ్ళు నులుముకుంది హేమ. బయట వీధి వరండాలో దీపం కొక్కానికి తగిలించబోతున్న లక్ష్మి ఎవరో కొత్త మనుషులు ఇంట్లోకి రావటంతో కంగారు పడింది. ఎవరు కావాలి? ధైర్యాన్ని పుంజుకుంటూ అంది. వారిలో ఒకతను ముందుకు వచ్చి జాలిగా చూస్తూ, అమ్మా, శరభి గారి అమ్మాయివేనా అంటూ అడిగాడు. అవును. ఏం లేదు. మీ చెల్లెలికి ప్రమాదం జరిగింది. మీ నాన్నగారు మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు. అది చెబుదామని. ఏం ప్రమాదం? ఎలా జరిగింది? దేవుడు సృష్టించిన ఆ వంకర కళ్ళు మరింత వంకర్లు తిరిగిపోతూ ఉన్నాయి. లక్ష్మి అచేతనంగా పడిపోయింది. ప్రమాదం అనే మాట విని హేమ అక్కడికి రావటం, లక్ష్మి పడిపోతూ ఉండటం చూచి ఒక్కసారిగా పోయి పట్టుకుంది. హేమ ఏమాత్రం ఆలస్యం చేసినా లక్ష్మి కింద పడిపోయి ఉండేది. అక్క. ఏమండి, ఎవరు మీరు? నా చిట్టి చెల్లికి ఎక్కడ ప్రమాదం జరిగింది? ఎలా జరిగింది? చెప్పండి. ఏడుస్తూ అక్కను కావులించుకుంటూ అంది హేమ. అమ్మా, ముందు ఆ అమ్మాయి సంగతి చూడు. మీ చెల్లెలు మాత్రం చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది. మీ నాన్న అక్కడే ఉన్నాడమ్మా. లారీ యాక్సిడెంట్ అయ్యింది. మీకు ఈ వార్త చెబుదామని వస్తే ఇలా జరిగింది. వచ్చిన మనుషులు లక్ష్మిని సేద తీర్చటం కోసం ఏవో చెయ్యమని చెబుతున్నారు. హేమకు అవన్నీ వినిపించటం లేదు. ఎవరో లక్ష్మి ముఖాన చల్లటి నీళ్లు చల్లుతున్నారు. వీధిలోని జనం వింతగా ఆ వార్తను వింటున్నారు. లక్ష్మి కొంచెం సేపటికి లేచి కూర్చుంది. పక్కింటి మాధవరావు గారి కూతురు జయ, ఆమె తల్లి కలిసి హేమను లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి కదిలిపోయారు. జనం మాత్రం తమ తమ ఇళ్ల వైపుగా జారుకున్నారు. ఒంటరిగా ఇంటిని కాపలా కాస్తూ మిగిలిపోయిన హరికేన్ లాంతరు తన కదలికకు అనుగుణ్యంగా చీకటి వెలుగుల్ని ఆడిస్తూ తన శక్తి వంచన లేకుండా వెలుతుర్ని విస్తరింపచేస్తూ వేలాడిపోయి ఉంది. ప్రకృతిలో పెరిగే పతితరువుకి మొదళ్ల చివర వేళ్ళు, చివర్లకు చిగుళ్ళు ఉండటం సహజం.
మొదళ్ళు పతనం చెందితే చివళ్ళకి అదే ఫలితం దక్కుతుంది. చివళ్ళు పతనమైతే మొదళ్ళు మోళ్లుగా మిగిలిపోతాయి. చివర్లు మొదళ్ళు తెగిన తరువులు, మధ్యలో ఎన్ని అస్తవ్యస్తాలున్నా అది పొందే మార్పు పొందకపోదు. శరభయ్య సంసార వృక్షం అసలే ఎండమావులున్న ఎడారిలో నిలబడి ఉంది. వృక్షం కావటానికి సంసార భూమిలో ఎన్నో కష్టాలు పడి ఒక మానుని పెంచి వేలుగా మారారు దంపతులు. కానీ సంఘం వేరు పురుగులుగా మారి దాని ప్రభావం చూపింది. ఫలితం శరభయ్య భార్యను కోల్పోయాడు. తల్లి వేరు తిన్న దెబ్బకు వృక్షం మలమలా మాడింది. మరుభూమిలో మరణం పొందిన జీవికి మండే కట్టిగా మిగిలి మసి అయిపోతుందేమో అనే ఉద్దేశం శరభయ్యకు కలగటంతో సంసార వృక్షానికి సారం కలిగించి సంఘమనే శవదాహనంలో రూపుమాసిపోకుండా పక్కవేళలా నిలిచాడు. కానీ ఇప్పుడు మొదలు కూలిపోయింది. చివళ్ళు నరకబడ్డాయి. మిగిలినవి వంకర తిరిగిన కొమ్మలు. భూమిలో దాగి ఉన్న వేళకి మాత్రం అవి సాఫీగా ఉన్న మానులుగా గోచరిస్తున్నాయి. కాటికి కాళ్ళు చావవలసిన శరభయ్య ఇప్పటికి 2 సార్లు కాటిని తన తోడుగా తీసుకుని వెళ్ళి శ్మశానంలో విడిచివచ్చాడు. మొదటిసారి గిరిజ, రెండవసారి వనజ దేహాలు చితిలో మసిగా మారాయి. యాక్సిడెంట్లో చనిపోయిన వనజ తాలూకు జ్ఞాపకాలు మరుభూమిలో మరిగిపోయాయి. ఇంటికి ఒంటరిగా తిరిగి వచ్చిన శరభయ్యను చూడలేకపోయింది హేమ. చెల్లిపోయిన దారుణ దృశ్యం, అక్కను కోల్పోయిన బాధ మిగిలిన ఇద్దరి హృదయాల్లో మెలుకలు తిరుగుతూ మెలిపెట్టసాగింది. మూడో మనిషి శరభయ్య మాత్రం మోళ్లని చిగురింపచేయటానికి వ్యర్థ ప్రయత్నం చేసే వేళలా వ్యధపడుతున్నాడు. పరిభ్రమణం పొందే గ్రహాలు ఆకర్షణతో ఒకదానికొకటి అనుసంధానించుకుని ఒక స్థానాన్ని పొందుతాయి. ఆ ఆకర్షణకు లోనైన గ్రహాలు మిగతా గ్రహాలతో పాటే పరిభ్రమిస్తాయి. అలాగే ప్రసాద్ హేమ కోసం అనేకమైన పరిభ్రమణాలు చేశాడు. కానీ గ్రహణం పెట్టిన గ్రహం తన చుట్టూ పరిభ్రమించే గ్రహానికి కనిపించలేదు. ఏది ఏమైనా ఆకర్షిత గ్రహాలు అంత తొందరగా వికర్షితమవ్వవు. పరమేశ్వరపురంలో తవ్వకాలు పూర్తిగా ఆపివేయబడ్డాయి. అభిరామపురంలో అదివరకే ఆరంభమైన తవ్వకపు పనుల్లో ఇంకా పూర్తి కావాల్సింది చాలా ఉంది. తను చేయవలసిన అధికారపు పనుల వల్ల అరుణ్ అభిరామపురం వైపు వెళ్లవలసి వచ్చింది. పరమేశ్వరపురం తన స్వగ్రామమైన ఇంటికి వెళ్లటం మానుకున్నాక పరమేశ్వరపురం వెళ్లాల్సిన అవసరం అతనికి కనిపించలేదు. అందుకే అలవాటు పడ్డ ఆ టెన్స్లో ఉండిపోతున్నాడు. అధికారికి ఉన్న జాగ్రత్త అనుచరులు చూచి ఎంతో అణుకువగా పనులు చేసుకుని పోతున్నారు. అర్ధరాత్రిలో రోజు ఆ ఆకాశంలో ఆడుకునే నక్షత్రాలు తమకు బంతిలా ఉన్న చంద్రుడు కనిపించకపోయేసరికి కళ్ళు చిట్లించి వెతుకుతున్నాయి. కొత్త వెలుగులు పంచటానికి, పాత వెలుగులు విడిచి పారిపోవటానికి ప్రయత్నం చేసే పనిలో కమలబాంధవుడు అమావాస్య చీకటి తారలకు మిగిల్చిపోయాడు. ప్రకృతి పడే పాటలతో పాటు వాటి ఫలితాలను పొంది పాతాళంలో పాతుకుపోయిన పాతకాలపు విగ్రహాలు, గుళ్ళు మొదలైన ప్రాచీన సంపద మాత్రం పసికట్టుకుని పహరా కాస్తున్నాయి ఆ ప్రాంతాన్ని. అరుణ్ దృష్టి అల్లంత దూరంలో కేంద్రీకృతమయ్యింది. అది సీతాపతి గారి భవంతి వైపుగానే. ప్రియుని రాక కొరకు ఎదురుచూచే ప్రేయసిలా ఉందా భవనం. ఉదయగురించిన తలుపులు వద్దనుకున్నా వెంటపడి తిరుగుతున్నాయి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ క్యాంపస్లోని నిసీదులో తిరుగుతున్నాడు. అతన్ని అడ్డుకునేవారు, అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. పైగా అతని చర్యకు అలవాటు పడ్డవాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. రాత్రి పగలు అతను ఎక్స్కవేషన్ గురించే ఆలోచిస్తున్నాడనుకునేవారు చాలామంది. గాలికి రెపరెపలాడుతున్నాయి అరుణ్ వంటి మేది వస్త్రాలు. ఎక్కడో ఏదో శబ్దం అయింది. ఆ తర్వాత కిర్రికిర్రుమనే చప్పుడు వినిపించసాగింది. ఎవరది? అధికారపూర్వకమైన అరుణ్ గొంతుకి ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. మళ్ళీ అస్పష్టమైన ధ్వని వినిపించింది. సెంట్రీస్, సెంట్రీస్. 4 వైపులకు చీకట్లో కళ్ళు చిట్లిస్తూ చూసి పిలిచాడు అరుణ్. వాచ్మెన్ అండ్ వార్డు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సార్జెంట్ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. ఏ సార్, ఏమి కావాలన్నట్లుగా అడిగాడు. లిజన్ దట్ సౌండ్. శబ్దం వినిపిస్తున్న వైపుగా చేయి సాచి చూపాడు. కాసేపటికల్లా ఎవరో పరిగెత్తుతున్న చప్పుడు. ఆగు, ఆగు అరుస్తున్న డ్యూటీ వాచర్ గొంతు వినిపించాయి. మరికొంతసేపటికి ఒక నల్లని వ్యక్తి పట్టుకొచ్చారు 2 సెంట్రీలు. ఎవరితను? అరుణ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అరుణ్కు సమాధానం ఇవ్వబోతున్న సెంట్రీల మాటలకు అడ్డు తగులుతూ, బాబయ్య, నేను ఆ అమ్మాయి గారి ఇంటి పాలేర్ని. అయ్యా, తవరి పెళ్లి నిశ్చితార్థం నాడు పనిచేసేవాణ్ణి కూడా గుర్తుపట్టలేదా దొరా?
వీళ్ళేమో నన్ను లోపలికి పోనీకపోతే ముళ్ళకంచె దాటి రాబోయాను దొరా. నా ఎంట పడ్డారు. భయమేసి పారిపోయినా ఆఖరికి మీ కాడికే తెచ్చారులేండి. ఎలాగైతేనేం సంతోషం వెల్లివిరిసింది వాడిలో. ఎందుకొచ్చావు ఇంత రాత్రప్పుడు? ఇలాంటి చోటికి దొంగతనంగా అనుమతి లేకుండా వస్తే శిక్ష పడుతుందని తెలుసా? నాకు తెలుదు దొరా. ఆ అమ్మాయి గారి బాధ చూడలేక వచ్చినా దొరా. తప్పుంటే మన్నించండి మహారాజా. మీరొక పాలొత్తే మంచిది దొరా. అందుకే మిమ్మల్ని తీసుకుపోవటానికే వచ్చినాను దొరా. ఎక్కడికి? అదేంటి బాబు, ఉదయమ్మ గారి దగ్గరికి. నే రాలేను అని చెప్పు. వెంటనే అరుణ్ నోటి నుంచి సమాధానం వచ్చింది. ఉదయ్ ఎందుకు పిలిచిందో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అరుణ్ చుట్టూ ఉన్న వారిని వెళ్ళమని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉండిపోయాడు. మీరు రాందే నేను పోను అరుణ్ బాబు. మూర్ఖపు పట్టు పట్టకుపో, కోపంగా అన్నాడు అరుణ్. అయ్యా, పెద్దోడినో చిన్నోడినో ఒక మాట చెబుతాను ఏనండి బాబు. అయ్యగారికి ఆరోగ్యం బాగోటం లేదు. ఆ అమ్మాయి గారికి అంతంత మాత్రంగానే ఉంది. అయ్యగారి గుండె జబ్బు ఆ అమ్మాయి గారి జబ్బు కంటే ప్రమాదంగా ఉంది. ఆ అమ్మాయి గారు ఒంటి రోరు భయపడుతున్నారు. తవరొస్తే కానీ ఆ అమ్మాయి గారికి ధైర్యం ఉండదు. కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వెళ్ళు, నన్ను విసిగించకు. బాబు, చెబితే శానా ఉంది. పెద్దమ్మాయి గారు అసలు రావటం లేదు దొరా. అయ్యకు జబ్బుగా ఉందని తెలిసి కూడా కూతురు రానేకపోయింది. పోగా ఆస్తి పంపకం గురించి పెద్ద గందరగోళం ఆ అమ్మ చేస్తుంటే ఊరు నాడు కోడై కోస్తుంది దొరా. ఆ అమ్మాయి గారికి అది తగదు. నిరుత్తుడయ్యాడు అరుణ్. విజయ్ ప్రవర్తనలో ఇంత మార్పు ఉందని అతనికి ఇప్పటి వరకు తెలియదు. మోహన్ ఏమంటున్నాడు? ఆయన మాత్రం ఏమంటారు బాబు. ఆమెకు అడ్డు చెప్పలేక ఊరుకున్నారు. అంటే మోహన్ ఆలోచన అరుణ్ని ఆక్రమించింది. నువ్వు కూడా మారిపోయావా? అతని ముఖం కందగడ్డలా అయింది. చూడు ఏం చేస్తానో. సాటి మనిషి బాధ చూడటం సరదాగా ఉందా మోహన్? నీకు అదే అలవాటయిందా? బయలుదేరి వెళుతున్న అరుణ్ చేయి పట్టుకుని ఆపాడు సీతాపతి పాలేరు. బాబు, ఇంత రాత్రప్పుడు ఏడకని ఎళతారు? అరుణ్ సిగ్గుపడ్డాడు. ఇంత రాత్రిలోనే గదరా నువ్వు నన్ను సీతాపతి ఇంటికి పదమని బలవంతం చేస్తుంది. అవును బాబు, ఆవేశం అలాంటిది. నే చిన్న కులంలో పుట్టినా తమ ఒకటి పెద్ద కులం వాళ్ళకి చెప్పాల్సిన వాణ్ణి కాదు. అదంతా ఎందుకులేండి దొరా. ఆ తండ్రి కూతుళ్ళ బాధ చూడలేక నా మీద దయ ఉంచి ఒక్క మాట రండి దొరా. అంతే చాలు బాబు. దూరంగా నిలబడి ఉన్న సెంట్రీలు అతన్ని దూరంగా పంపివేయటానికి వచ్చి వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. అరుణ్ సెంట్రీలకు చేసిన సంజ్ఞ సీతాపతి పాలేరు గుర్తించలేదు. చీకటిలో వింతగా కనిపిస్తున్న సీతాపతి భవనం వంక మరొకసారి చూశాడు. ప్రపంచం తన రంగస్థల అలంకరణకు ప్రకృతిని అభ్యర్థించింది. ప్రకృతికి ఉన్న రెండే రెండు యోగునికలని మార్చి రంగస్థలం అలంకరణకు ప్రయత్నాలు చేస్తున్నది. కాంతులీనుతున్న కాలం చీకటి యవనికను తీసి వెలుగు యవనికను అలంకరింపచేస్తుంది. సీతాపతికి గుండె జబ్బు హఠాత్తుగా రావటానికి ఉదయ అర్థం కాని బాధలతో మనస్సు గాయపరుచుకుని తన ఆరోగ్య స్థితి చెడగొట్టుకోవటానికి కనీసం విజయ్ తన పుట్టింటి గురించి పట్టించుకోకపోవటం, మోహన్ మారిపోవటానికి ఉదయకు తనకు ఏవో అనుమానాలు కల్పించటం, ఇవన్నీ కేవలం ఎవరో ఒక్కరే ఉండి చేస్తున్నారా? లేక అన్ని వైపుల నుంచి ఇలా చేయాలని అవ్వాలని కోరుకునేవారు ఉన్నారా? అరుణ్కు అంతబట్టని సమస్యలు ఒక్కొక్కటిగా మనస్సులో మెదులుతున్నాయి. అరుణ్ పొద్దున్నే తన పనులు ముగించుకుని ఉదయవాళ్ల ఇంటి వైపుగా వెళ్ళాడు. సూర్యోదయపు కాంతి తాలూకు ఛాయలు ఆ భవనంపై వెలుగు రేఖల్ని విరచిమ్ముతున్నాయి. ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో బాధలకు తావులేదేమో అనిపిస్తుంది. కారణం నిశ్శబ్ద వాతావరణం. తన అడుగుల చప్పుడు తనకే వినపడుతున్నాయి. పైన సంభాషణ ఎవరిదో వినవస్తుంది. మెట్లవైపుగానే నడిచాడు. ఆ సోపానం అతన్ని హృదయాన్ని మిక్కిలి ఆసక్తితో పైకి పిలుస్తున్నట్లుగా భావించాడు. మెట్లు ఎక్కటం పూర్తి చేసి నడవలోకి వెళ్ళబోయి ఆగిపోయాడు. ఏవో తుమ్మిదలు చేసే జంకారం లాంటి ధ్వని వినిపించింది. ఈ భవనంలో మనుషులున్నారా అని అనుమానం మొట్టమొదటిసారిగా అతనికి కలిగింది. కాలు కదిపి అడుగు ముందుకు వేస్తే శబ్దం వస్తుంది. దాన్ని భరించలేకపోతున్నాడు. అచేతనంగా నిలబడిపోయాడు. ఎక్కడో గాజుల కదలికలు. ఆ ధ్వని వచ్చింది పక్క గదిలోంచి. వినిపించిన శబ్దంతో పాటు గదికున్న తెర తొలగించాడు. గ్రీష్మంలో పుష్పించిన పువ్వులా ఉంది ఉదయ. అలాగే చూస్తూ నిలుచుండిపోయాడు అరుణ్. తెగిన వీణతంత్రుల నుండి రాలిన శృతి చేయటానికి ఉపయోగపడే పువ్వుల్ని తిరిగి వెతికి కొత్త తంత్రులతో వాటిని తొడుగుతుంది ఉదయ. ఆమె శుష్కించి ఉంది.
అరుణ్ పెదవులు కదిలాయి, కానీ మాట వెలువడలేదు. ఉదయ తలెత్తి చూసింది. దృష్టి మరల్చి ఎవరన్నట్లుగా తలెత్తి చూచి పూసలో గుచ్చబోయిన తీగ చివర లేత చిగురుటాకు వంటి ఆమె వ్రేలిని కసిగా కరచింది. వేణితీగ వేరయ్యి వేలు నుండి రక్తం కారటం మొదలయింది. ఉదయ ఈసారి అరుణ్ ముందుకు వచ్చాడు. వీణను పక్కకు పెట్టి నెత్తురు కారుతున్న వేలిని సహితం లెక్క చేయకుండా అరుణ్ హృదయంపై వాలిపోయింది ఉదయ. తెల్లని అతని దుస్తుల మీద ఎర్రటి నెత్తురు మరకలు. మరుక్షణం విడిపోయింది అతని చేతుల నుండి. ఆమెలో ఉత్తేజపూరితమైన భావాలు క్షణక్షణానికి కలుగుతున్నాయి. అరుణ్ణి చూడంగానే కలిగిన మార్పు, కోల్పోయిన నిగ్రహశక్తిని తలుచుకుని సిగ్గుపడింది. సమాధానం ఇవ్వని ఆమెను చూచి ఉండబట్టలేక అడిగాడు. ఉదయ. అరుణ్. బాధగా ఉంది ఆమె గొంతు. వారిద్దరికీ మధ్య మాటలు పెగలటం లేదు. అలా ఎందుకు జరుగుతుందో వారిద్దరికీ అర్థం కావటం లేదు. ఉదయలో ఉన్న బాధ ముఖంలో కనిపిస్తుంది. ఆమె పెదాలు వణుకుతున్నాయి. కాటుక ఉండవలసిన కన్నులలో కన్నీరు నిండి ఉంది. అరుణ్ ముందు ఆమె నిలవలేకపోతుంది. చేతి నుండి కారుతున్న నెత్తురు అతని దృష్టిని ఆకర్షించింది. ఉదయ. ఏది చెయ్యిలా ఇవ్వు. ఒక్కసారిగా తన చేతిలో ఆమె గాయం తగిలిన చేయి తీసుకున్నాడు. గాయం నుంచి కారే నెత్తురుని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. చిగురుటాకు లాంటి ఆమె వేలు నుండి కారుతున్న రక్తం మెరిసిపోతుంది. అంతుపట్టని ఆమె ప్రవర్తన, ఒంటిగా ఉన్న ఆమె పరిస్థితి, తను విన్నదానికి విరుద్ధంగా ఉన్న ఆమె ఉనికి అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతని ఆలోచన నుండి తేరుకుని అన్నాడు. చూడు ఎలా తెగిందో. గాయం నుంచి కారుతున్న నెత్తురుని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు అరుణ్. అరుణ్. తెగవలసిన బంధాలు ఏనాడో తెగిపోయాయి. దానికన్నా ఇది ఎక్కువ. ఉదయ. కారిపోయిన ఈ నెత్తుటిని కావాలనుకున్నా శరీరంలోకి ఎక్కించలేవు. ఆ మలినమైన నెత్తురు ఏ జీవికి మాత్రం ఉపయోగపడుతుంది చెప్పు. కింద పడిన నెత్తురు మరకలు చూపుతూ అంది. బాధపడుకు ఉదయ. అవును అరుణ్. కన్నవారిని దూరం చేసుకున్న నాలాంటి అభాగ్యురాలికి ఆ బాధ కన్నా ఈ బాధ ఎక్కువంటావా? చేతిని అరుణ్ వంక చాపి గాయాన్ని చూపుతూ అంది. ఉదయ. నువ్వు చెప్పేది. అతని మాటను పూర్తి చేస్తూ అంది. అర్థం కాలేదంటావు. నాన్న పోయారు. చాలా అరుణ్. మా బ్రతుకు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. ఉదయ మాటలకు అరుణ్ నిరుత్తుడు అయిపోయాడు. ఉదయ. సీతాపతి గారు పోయారా? నిజమా? అరుణ్ అడిగిన దానికి తల ఊపింది ఉదయ. 1000 పిడుగులు ఒక్కసారిగా తల మీద పడినంతగా బాధపడ్డాడు అరుణ్. అతని కళ్ళ ముందు చీకటి పేరుకుని పోయింది. ఏమీ కనిపించటం లేదు. అరుణ్. మా మీద పగ చల్లారలేదా? ఇక నే బ్రతికి ఉండి కూడా ప్రయోజనం లేదులే. నీ ప్రతీకారం తీర్చుకోవటానికే కదా ఇక్కడికి వచ్చింది. ఉదయ. అతని పెదవుల నుండి పాషాణం లాంటి పలుకులు వినిపించాయి. క్షమించు అరుణ్. స్వప్నం లాంటి కలిసిన మన జీవితాల్ని స్వప్నంగా భావించటం మంచిది. చనిపోయిన నాన్నను ఆనాడు చూడటానికే రాని నువ్వు ఏం పని ఉందని వచ్చావు? అరుణ్. నాన్న చనిపోయిన నాడు అక్క దూరంగా ఉండిపోయింది. నాన్న ఆఖరి మాటగా నేను నిన్ను కలవలేను అరుణ్. కలవలేను. కుదిర్చిన పెళ్లికి వచ్చిన ఆటంకాలకు, మీరు తీర్చుకోబోయిన పగకు ఆయన బలి అయిపోయారు. ఉదయ. ఎవరో అజ్ఞాతంగా మనల్ని విడదీశారు. ఎవరో మనల్ని అజ్ఞాతంగా కలపటానికి చూస్తున్నారు. అంతుబట్టని ఈ వలలో చిక్కుకున్నాయి మన జీవితాలు. అంత మాత్రానికే సీతాపతి గారు తిరస్కరించి ఉండరు. నే అన్నీ వదిలేసి వచ్చాను ఉదయ. నాకు నా అన్న వారందరినీ వదిలేసి వచ్చాను. సీతాపతి గారికి జబ్బుగా ఉందని వచ్చాను. ఆమె మాటలు త్రుంచివేస్తూ అంది. ఇప్పుడు అరుణ్ వచ్చింది. మిగిలిన నా శరీరాన్ని కూడా శవంగా చూడటానికి వస్తే బాగుండేది. ఏం మాటలు ఉదయ? సీతాపతి గారు పోయిన విషయం నాకు తెలియదు. రాత్రే మీ నౌకరు సీతాపతి గారికి జబ్బుగా ఉందని చెప్పాడు. ఉదయ. నేనెంత మూర్ఖుణ్ణి అనుకున్నావా? కాకపోవచ్చు అరుణ్. నాన్న పట్నంలో హాస్పిటల్లో పోయారు. కంటనీరు ఆమె చెంపల గుండా కారిపోతుంది. వేణుకు అతి చేరువుగా పోయి నిలబడింది. అరుణ్. ఇంకా నయం. నే కబురు చెప్పి పిలిపించాననలేదు. మా ఇంటి నౌకరు చెప్పవలసిన అవసరం ఏం కలిగింది? సమాధానం చెప్పలేకపోయాడు అరుణ్. ఉదయ. నేను చెబుతున్న దాని మీద నమ్మకం ఉండకపోవచ్చును. అరుణ్. నీ రాక ఎందుకో చెబితే. వెళ్ళిపోమన్నట్లుగా అంటున్న ఆమె మాటలను మధ్యలోనే అందుకుని, ఉదయ. ప్రేమ వీణలాంటిది. తీగలాంటి అనుబంధంతో అది పెనవేసుకుని పోతుంది. కలిసిన హృదయాల్ని విడదీయటం అంత తేలిక కాదు. కానీ అరుణ్, ఈ వీణ తీగలు మొదటే అపశృతితో కూడుకుని ఉన్నాయి.
దానిలో విషగీతి తప్ప మరే రాగం పలికిరాదు అరుణ్. మరే రాగం పలకదు. దయ ఉంచి వెళ్ళిపో అరుణ్, వెళ్ళిపో. వెళతాను ఉదయ. ఒక్కసారిగా చివరిసారిగా కూడా చెబుతున్నా విను. ఏనాటికైనా నిజం వెల్లడి కాకపోదు. ఆనాడైనా నువ్వు మారకపోవు. కానీ ఉదయ, ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఆడించిన నాటకానికి మనం బలి అయిపోవటం నాకిష్టం లేదు. మాట్లాడుతున్న అరుణ్కు ఏదో శబ్దం వినిపించింది. మెట్ల మీదుగా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నారు. అడుగుల శబ్దం దూరం అవుతుంది. ఒక్కసారిగా గదిలోంచి మెట్ల వైపుగా ఉరికాడు గవర్రాజు. అప్రయత్నంగా మాటలు నోటి నుంచి వెలువడ్డాయి. కిందికి కంగారుగా దిగి వెళుతున్న వ్యక్తి వైపుగా చూచాడు. పొలం తగాదాలో, తాగిన మైకంలో, ఆ 2 సంఘటనల్లో తనను ఎదుర్కొన్న వ్యక్తి. ఒక్క ఉదుటున మెట్లు దిగి పులిలా దూకాడు అరుణ్. అతని చేతిలో గవ్వరాజు శరీరం మీద పడే దెబ్బలు కింది హాలులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎదురు తిరగలేని పరిస్థితి. అరుణ్ ఉక్కు పిడికిల నుంచి తప్పించుకోలేకపోయాడు. గవ్వరాజు, ఎక్కడికి పరిగెడుతున్నావు? సమాధానం చెప్పు. పిడుగులాంటి మాటలు అతని నోటి నుంచి విని బెదిరిపోయాడు గవ్వరాజు. నన్ను వదలండి బాబు. అరుణ్ పట్టు నుంచి విడవడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు గవ్వరాజు. ముందు చెప్పరా, ఎందుకొచ్చావిక్కడికి? బాబయ్య, తడబడుతుంది వాడి గొంతు. నేను చెప్పు ముందు. ముతక బనీను ముడివేసినట్లుగా మెలితిప్పి గొంతు దగ్గరగా పట్టుకున్న అరుణ్ మరింత బిగుసుకుపోయేలా మెలితిప్పాడు. విజయమ్మగారు. అరుణ్ చేతి పట్టు విడిపోయింది. ఎవరు? విద్య. ఈ విద్య ఎందుకు పంపింది? కాదు బాబు, విజయమ్మగారు, విజయమ్మగారు అంటూ సణుకుతున్న అతన్ని మరింత రెట్టించాడు. ఎందుకు పంపారు? వచ్చి వెళ్ళిపోతున్న అతని చర్యను అనుమానిస్తూ అడిగాడు. మరి బాబు, తవరు ఉదయమ్మ గోరు ఎప్పుడన్నా కలిస్తే ఏం మాట్లాడతారో అది చెప్పమన్నారు బాబు. అందుకే భయంగా సమాధానమిచ్చాడు. రాస్కెల్, చేయి ఎత్తాడు అరుణ్. అతని దగ్గరకు నడుస్తున్న అరుణ్ అడుగుకు ముందుకు వేయలేకపోయాడు. మేడపై నుంచి కేక పెట్టి ఉదయ వంక చూస్తూ ఉండిపోయాడు. ఆమెను కోపంతో వణికిపోతూ మెట్ల మీదుగా దిగివస్తూ కనిపించింది. అదే అదునుగా తీసుకున్న గవర్రాజు మెరుపులా పరిగెత్తిపోయాడు. వెంటపడ్డాడు అరుణ్. ఈసారి ఉదయ పిలిచిన పిలుపుకు వారి పాదధ్వనిలో కలిసిపోయాయి. ఉదయ సింహద్వారం వరకు వెళ్ళి నిలబడిపోయింది. దూరంగా గవ్వరాజును పట్టుకొస్తున్న అరుణ్ కనిపించాడు. తన మూలంగా అరుణ్ బాధలు పడుతున్నాడనే భావన ఆమె మనసును వేకటం లేదు. గబగబా ఉదయ వైపుగా లాక్కొచ్చాడు గవర్రాజును. చెప్పరా, ఎందుకు వచ్చావు? ఎవరు పంపారు? మాటకు అతని శరీరం మీద దెబ్బలు పడుతున్నాయి. అతను పడే బాధను చూడలేక అంది ఉదయ. అరుణ్, నా దురదృష్టానికి ఇంకొకరిని అంటే లాభం ఏమిటి? కొట్టకు అరుణ్. అరుణ్ అతనితో బలవంతం మీద సమాధానాలు చెప్పించడం మానలేదు. ఉదయ తిరిగి అంది. అరుణ్, అతనేం చేస్తాడు? యజమానులకు నమ్మికైన బానిస. అంతేనమ్మా, బిక్కుబిక్కుమంటూ సమాధానమిచ్చాడు. ఆవేశాలకు అర్థం ఉండాలి అరుణ్, కటువుగా అంది ఉదయ, నీ అంత అనుమానిస్తున్ని కాను. గుర్తుంచుకో, నా ఆవేశం అర్థం కానిదేమీ కాదు. ఒక ముఖ్యమైన విషయం కోసం ఆవేశం అవసరమే అవుతుంది. నిరుత్తురాలైంది ఉదయ. నిజం బయటపడే అవకాశాన్ని పాడు చేస్తున్నావు అన్నాడు అరుణ్. అరుణ్ అతని వంక కోపంగా చూడటంతో అన్నాడు. చెబుతాను బాబు, నేను చేసింది పాపమో పుణ్యమో నాకు తెలదు, కానీ విజయమ్మగారు చేయమన్న పనల్లా చేశాను. ఏం పనులవి? ఆజ్ఞాపించినట్లుగా ఉదయ పలుకులు వినిపించాయి. అమ్మా, 2 సార్లు ఉత్తరాలేవో ఇచ్చి ఇవి ఎవరికీ తెలియనీయకుండా బెజవాడెళ్ళి ఉత్తరాలు వేసి రమ్మన్నారు. తేలిస్తే పీకలు తెగిపోతాయి అన్నారు. ఒకమారు బాబుగారు వెళుతుంటే మట్టి మూతకని ఇంటి దగ్గర చెప్పి లారీలో ఎక్కిపోయినా. తీరా బాబుగారు వెళ్ళిన ఇంటికి వెనక్గా వెళ్ళినా. ఓ అమ్మతో బాగా పోట్లాడుకున్నారు. ఎందుకో తెలుసా అమ్మా, నేను వెళ్ళింది ఏం జరిగితే అదే చెప్పమన్నారు ఈజీ అమ్మగారు. అంతేనమ్మా, అదే నేను చెప్పిన. ఉదయ తన బాధను వ్యక్తపరుస్తూ అంది. అర్థం కాని ఆవేశాలకు నాన్నను ఆహుతి చేశాను అరుణ్. భగవాన్, నన్ను క్షమించమని వేడుకోవటానికి కనీసం నా కన్నవారు కూడా లేరు. కరిగిపోతున్న మంచులా అయిపోతుంది ఉదయ. అరుణ్ ఆలోచనలన్నీ ఒక్కసారిగా వెనకటి సంఘటనలను నెమరవేశాయి. కళ్ళు తుడుచుకుంటున్న ఉదయ వంక చూస్తూ నిలబడ్డ గవ్వరాజును తిరిగి ప్రశ్నించాడు. అయితే రాత్రి నా దగ్గరకు వచ్చినవాడు ఎవరు? ఎప్పుడు బాబు? తిన్న దెబ్బకు తలంచుకుంటూ భయంగా అన్నాడు. రాత్రి, ప్రశాంతంగా అన్నాడు అరుణ్. అతని ఆలోచనలు ముసురుకుంటున్నాయి.
అయితే మీ అమ్మగారితో ఇప్పుడేం చెబుతావు? బాబు, చెప్పటానికి భయం దేనికి? ఇక్కడి వార్తలు చేరవేయటానికేగా నువ్వు వచ్చింది. బాబు, అమ్మగారు ఉదయవంక తలతిప్పి చూస్తూ అన్న వాడి మాటలకు అరుణ్ అటువైపుగా చూశాడు. రాలిపోయిన పువ్వులా నేల మీద పడి ఉంది ఉదయ. ఉదయ ఆమెను సమీపించి చేయి పట్టుకుని చూచాడు. అతనిలోని నమ్మకం ఆమెకు స్పృహ తెప్పించటానికి ప్రయత్నం చేయమన్నట్లుగా ప్రోత్సహించింది. ఉదయ, ఉదయ. అతని చేతి స్పర్శతో ఆమెలో చలనం కలిగింది. నిదానంగా కూర్చుంది. అరుణ్, నే చాలా నీచురాల్ని అరుణ్. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఉదయ, మాట్లాడుకు, విశ్రాంతి తీసుకో. అన్నీ వాటంతట అవే చక్కబడతాయి. లేదు అరుణ్, మనను చెడగొట్టడంలో వాళ్ళు పొందే లాభం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. లేచి కూర్చున్న ఆమెను పండుకోమన్నట్లుగా అరుణ్ వారించి పడుకోబెట్టాడు. ఉదయ, గవ్వరాజు చెప్పింది విన్నావా? ఆ ఉత్తరాలు ఒకటి నీకు, ఒకటి మా ఇంటికి వ్రాసింది మీ విజయక్క. మన జీవితాలు చెడగొట్టడంలో ఉండే లాభం ఆమెకే తెలియాలి. మధ్య హేమను అనుమానించాను. పద అడుగుదాం. బాబు, ఇప్పుడేనా? ఏం, నీకేమన్నా భయంగా ఉందా? లేదు బాబు. మరి? మాట్లాడలేకపోయాడు గవర్రాజు. దీపం తాలూకు నిర్వాణ గంధపు వాసనలు పూజామందిరంలోంచి వెలువడుతున్నాయి. పూలదండతో నిండి ఉన్న సీతాపతి ఫోటో హాల్లో నిండుగా ఉంది. చేసిన తప్పును క్షమించమన్నట్లుగా నిలబడి నమస్కరించసాగాడు గవర్రాజు. ప్రయాణమై బయలుదేరారు ముగ్గురు. గేటు ముందుగా ఉన్న అరుణ్ వాహనం కాబోయే వధూవరులను ఆహ్వానిస్తూ నిలబడి ఉంది. గవర్రాజు సందేహిస్తున్నాడు జీప్ ఎక్కటానికి. తొందర పెట్టి అతన్ని కూడా ఎక్కించాడు జీప్లోకి అరుణ్. నడుస్తున్న కాలంతో పాటు గడిచిపోయిన సంఘటనలు తరుముతున్నాయి. వారి మనస్సులో తమకు తాముగా ఎంతవరకు ఈ సంఘటనలకు పరిభ్రమణం పరిధులు కల్పించామో అని ఎవరికి వారు ఆత్మవిమర్శ కావించుకుంటున్నారు. జీప్ వంకెలు తిరిగిన రోడ్డు మీద పోతూ ఉంది. చేరువలో ఉన్న వాగును చూచి వేగాన్ని తగ్గించాడు అరుణ్. అభిరామపురం కనుమరుగై పరమేశ్వరపురం సరిహద్దుల్లోకి వెళ్లబోతున్న వారిలో ఆవేశాలు, ఆనందరేఖలు పడుగుపేకలుగా అల్లుకొనిపోయి ఉన్నాయి. కదిలిపోతున్న జీప్ వంక పల్లె జనం పరిశీలనగా చూస్తున్నారు.